హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం బ్యాంగిల్ మోడల్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఇది డే 5 అండి. చూడండి ఇక్కడ దీనిని గోటాపట్టి లేస్ అంటారండి. ఇది గోల్డ్ కలర్, సిల్వర్ కలర్‌లో దొరుకుతుందండి. చూడండి. ఇది మీటర్ లెక్క ఇస్తారండి. చూడండి. ఇది గోల్డ్, ఇది సిల్వర్ ఇలా దొరుకుతుందండి. మీటర్ లెక్క ఇస్తారు దీన్ని. దీన్ని ఈ బ్యాంగిల్‌కి ఎలా మోడల్ చేయాలో తెలుసుకుందామండి ఈ వీడియోలో. ఇది ఎటువైపైనా ఏసుకోవచ్చండి. 2 సైడ్స్ ఒకేలాగా ఉంటుంది. చూడండి 2 సైడ్స్ ఒకేలాగా ఉంటుంది. ఇది ఎటువైపైనా డిజైన్ చేసుకోవచ్చు. ముందుగా మనం పైనుంచి ఇలా తీసి ఇక్కడ గమ్‌తో స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఫెవిక్రిల్ గమ్ అండి. చూడండి ఇలా అడుగు నుంచి అంటించుకోవాలండి. ఇక్కడ గమ్ పెట్టాను చూడండి. ఇంగోండి ఇక్కడ అడుగు నుంచి ఇలా స్టిక్ చేసుకొని ఒక్క నిమిషం ఉంటే ఇది డ్రై అయిపోతుందండి. లేకపోతే చూడండి మనం ఇంతే ఒక సెకండ్ ఇలా వదిలేస్తే ఇది డ్రై అవుతుందండి. తర్వాత మనం దీన్ని డిజైన్ చేసుకోవాలి. గోటాపట్టి లేస్ అన్నది ఇలా కూడా దొరుకుతుందండి. దీనితో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇది డ్రెస్సులకి, బ్లౌజెస్‌కి ఇలా డిజైన్ చేసుకోవడానికి ఈ లేస్‌ని వాడతారండి. దీన్ని బ్యాంగిల్స్ కోసం కూడా వాడొచ్చండి. చూడండి ఇది కూడా కలర్స్‌లో దొరుకుతుంది. ఇది కూడా మీటర్‌లో ఇస్తారండి. చూడండి ఇలా. ఇది ప్లెయిన్ అండి. ఇది డిజైన్ వచ్చిందండి. చూడండి ఇక్కడ నేను అడుగు నుంచి ఈ గమ్‌తో స్టిక్ చేశానండి. తర్వాత దీన్ని ఇలా ట్విస్ట్ చేయాలండి. చూడండి ఇలా ట్విస్ట్ చేయాలండి. మళ్ళీ అడుగు నుంచి తీసుకురావాలండి కొంచెం గ్యాప్‌తో. ఈ ట్విస్టింగ్ అన్నది ఇక్కడ మధ్యలో ఉండాలండి గాజుకి. అప్పుడే అది లుక్ వస్తుందండి. చూడండి మళ్ళీ ఇక్కడ కొంచెం గ్యాప్‌తో మళ్ళీ ఇలా. చూడండి ఇలా. మళ్ళీ ఇలా అడుగు నుంచి కొంచెం గ్యాప్‌తో ఇప్పుడు ఇవి కాటన్ థ్రెడ్ బ్యాంగిల్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయండి. చాలా కాస్ట్ కూడా ఉన్నాయి ఇన్‌స్టా వాటిలలో. చూడండి ఇలా ట్విస్ట్ చేసి చూడండి ఇలా. మళ్ళీ ఇలా గాజంతా చేసుకోవాలండి. ఇక్కడ మనం గట్టిగా లాగాలండి. ట్విస్టింగ్ అన్నది ఈ మెలి తిప్పటం గాజు మధ్యలో ఉండాలండి. చూడండి ఇలా. ఒకవేళ ఈ లేస్ ఈ గమ్ముకి ఒక్కొక్కసారి స్టిక్ అవ్వదండి. అప్పుడు మనం B7000 గమ్ యూజ్ చేయొచ్చండి. చూడండి ఇది. చూడండి ఇలా గాజంతా ఇలా చేసుకోవాలండి.
చూడండి. ఇది మనం ఇది బ్లూ కలర్ కాబట్టి సిల్వర్ చాలా లుక్ వచ్చిద్దండి. ఈ కలర్ మీరు ట్రై చేసి చూడండి. చూడండి ఇలా ట్విస్టింగ్ అంతా ఒకే లెవెల్‌లో రావాలండి. ఇలా ఒక్కసారి ఇలా మెలి తిప్పాలండి. మెలి తిప్పి అడుగుకు తీసుకురావాలి. చూడండి ఇలా. ఇలా మళ్ళీ అడుగు నుంచి ఇంకో ప్లేస్‌కి పక్కన ఇక్కడ ఈ గ్యాప్ అన్నది సేమ్ లెంత్ మెయింటైన్ చేయాలండి. అప్పుడు చూడడానికి లుక్ వస్తుంది. చూడండి ఇలా. ఇలా మెలి తిప్పి ఇలా ఇలా తీసుకురావాలండి మళ్ళీ. చూడండి. ఇలా మెలి తిప్పి ఇలా అడుగుకి ఇలా తీసుకురావాలండి. అప్పుడు లుక్ ఉంటుందండి. ఇది ఇలా సింగిల్‌గా ఒక్కొక్క చేతికి 2 చేతులకు ఒక్కొక్కటైనా ఏసుకోవచ్చండి. కాంబినేషన్‌తో కలిపి ఈ ఒక పెద్ద గాజు, 2 చిన్న గాజులు సైడ్‌కి అలా అయినా వేసుకోవచ్చండి కాంబినేషన్‌లతో. చూడండి ఇలా. ఇలా చూడండి గాజు ఇలా అయిపోయింది. చివరికి వచ్చేసామండి. ఇక్కడ గమ్‌తో స్టిక్ చేసుకోవడమేనండి. చూడండి ఎక్కడైతే ఎండ్ అయ్యామో అక్కడ మధ్యలో వరకు ఇక్కడ వరకండి. అంతేనండి మన గాజు అయిపోయింది. చూడండి. ఇలాంటి మంచి మంచి మోడల్స్‌తో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.